నమస్తే, నా పేరు ప్రదీప్. నేను ఒక వెల్నెస్ కోచ్ని, అలానే ఒక యోగాలో ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ని, అలానే ఒక సోషల్ యాక్టివిస్ట్ని. దీంతో పాటుగా ఒక మోటివేషనల్ స్పీకర్ అనుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంతమందిని మోటివేట్ చేస్తుంటాను. అలానే ఏలో ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాను. ఒక న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాను. ఒక చిన్న ఫామ్ కూడా ఉంది, అప్పుడప్పుడు వెళ్తుంటాను. రిమోట్ న్యాచురల్ ఫార్మర్ అనుకోవచ్చు. దీంతో పాటుగా ఒక ఐటీ కంపెనీలో టెక్నికల్ డైరెక్టర్ని. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక చిన్న సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సిరీస్ పేరు ఏంటంటే ఎంగేజ్ విత్ యంగ్ ఏజ్. అర్థమైంది కదా? ఎంగేజ్ విత్ ఎంగేజ్ అంటే యూత్తో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నా యొక్క ఫీలింగ్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ కోఆపరేట్ చేస్తే ఓకేనా? ఇందులో భాగంగానే ఈ ఫస్ట్ పార్ట్లో యూత్ అండ్ గీత అనే టాపిక్ మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ముందుకెళ్దామా? ఓకే, ఫస్ట్ అసలు యూత్, మన యూత్ ఏంటి? నువ్వు యూత్ ఏంటరా అంటారా? ఓకే, నేను యూత్ కాదు, మీరు యూత్. ఒప్పుకుంటాను. మీ యూత్కి ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ నేను కొన్ని చెప్తాను, మీరు కూడా కింద కామెంట్స్లో రాయండి. మీ ఒపీనియన్స్ ఏముంటే రాయండి, ఇబ్బంది ఏం లేదు. నేను తప్పులు ఉంటే కూడా నా తప్పులు మీరు సవరించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేను తప్పులు చెప్పొచ్చు, ఎందుకంటే నేను యూత్ని కొద్దిగా దాటిపోయాను ముందుకే కదా. రైట్, ముందుకెళ్దాము. యూత్కున్న ఛాలెంజెస్ ఏంటి? ఒకటి, పొద్దున్నే లేవాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళు అబ్బా ఒరే లే ఒసే లే కదా ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా పెద్ద ప్రాబ్లం. రాత్రిపూట తొందర పడుకోమంటారు. అరే పొద్దున్నే లెమ్మంటారు, రాత్రిపూట పడుకోమంటారు. ఏంది అర్థం కాదు కదా. ఒక మాట మీద ఉంటారు వాళ్ళు అసలు. ఓకే, రాత్రి మనం ఏమో 1-2 దాకా ఏదో 1-2 దాకా అట్లా మొబైల్లో ఇలా 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 అనుకుంటాం. వాళ్ళు మనల్ని చేసుకునేవారు. అదొకటి. సరే, పొద్దున్నే లేవాలి, లేచిన తర్వాత స్నానం చేయాలి, పూజ చేయాలి. బా ఇదంతా అయిన తర్వాత కాలేజ్కో ఆఫీస్కో వెళ్ళినప్పుడు అక్కడ టీచర్లు క్లాసులు వినమంటారు. ఓకే, పొద్దున్న లేసరి నిద్ర వస్తుంటే ఒక పక్కన ఇంకో పక్కన క్లాస్ వినమంటారు. ఏమైనా సరే కదా, 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ అంటారు. యూనిట్ టెస్ట్లు అంటారు, ఆ టెస్ట్లు అంటారు, ఈ టెస్ట్లు అంటారు, ఆ ఎగ్జామ్లు అంటారు, ఈ ఎగ్జామ్లు అంటారు. లేదంటే ప్రాక్టికల్స్ అంటారు, వైవాలు అంటారు. ఏం కష్టాలు. సరే, ఇవన్నీ కాదు. సరే, ఇంటికి వచ్చాక స్నానం చేద్దామా అంటే ఒక గంట సేపు బాత్రూంలో ఉండనివ్వరు. 10 హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఒకనే గంట అయిపోయింది, అరగంట అయిపోయింది అని చెప్పేసి ఇంట్లో నుంచి సెంటింగ్లు. అంటే గంట సేపు బాత్రూంలో ఉండనివ్వరు. ఎంత కష్టం చూడండి. సరే, ఏదో మొబైల్ పట్టుకుంటాం సరదాగా. ఇప్పుడు నువ్వు ఎక్కువ పట్టుకోము మనం మొబైల్. ఏదో గంటలో 40 నిమిషాలు 50 నిమిషాలు మొబైల్ పట్టుకుంటాం. అప్పుడు దానికి కూడా ఇంట్లో వాళ్ళు సెంటింగ్లు. సరే, ఫోన్ లేదని చెప్పేసి ఏదో టైం దొరికింది ఇంట్లో, బయటికి వెళ్తాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి బయట కూర్చొని పెట్టుకోవడం మీద కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాం. అక్కడ ఎన్ని కష్టాలు తెలుసా? మన క్రష్, మన రిలేషన్షిప్లో ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు అట్లాంటి వాళ్ళు మెసేజ్ పెడతారు. 1 అవర్ ఏంది రెస్పాన్స్ ఇవ్వక, బ్రేకప్ అయినట్టే. అంతే సంగతి, అవునా కదా? ఏంత కష్టాలు అసలు. ఓకే, ఇవన్నీ కాకుండా మనం ఎవరైతే క్రష్లో ఉన్నామో, మన క్రష్ అయితే ఎవరైతే ఉన్నాడో, మన రిలేషన్షిప్లో ఎవరితో ఉన్నామో వాడో అదో ఇంకొకటి లైక్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. అది ఎంత పెద్ద ఇష్యూ అసలు కదా. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఓకే, చూడటానికి ఇట్లా చెప్తూ ఉంటే సిల్లీగా ఉంటుంది, కానీ ఇటువంటి సిల్లీ ఇష్యూస్ తోటే కరెంట్ యూత్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ తోటే పెద్ద రీజనింగ్ ఏం లేదు అక్కడ. ఓకే, ఇలా మన ఛాలెంజెస్ చూస్తే ఇట్లాంటి సిల్లీ ఇష్యూస్ ఉన్నా కూడా కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన యూత్ కాదు, మీ యూత్కి. ఎగ్జాంపుల్, నెక్స్ట్ నేను ఏ కోర్స్ చేయాలి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతున్నా లేదా, నాకు జాబ్ వస్తుందా లేదా, నేను బీటెక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ బీటెక్ చేయాలంటే ఏం తీసుకోవాలి, లేదా నేను నీట్లో పాస్ అవుతున్నా లేదా, నీట్లో ర్యాంక్ వస్తుందా లేదా, నాకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా రాదా, లేదా నాకు బీబీఏలో సీట్ వస్తుందా రాదా, ఎక్కడ వస్తుందో సీట్ వచ్చిన తర్వాత, సీట్ వచ్చే తర్వాత ఒక గొడవ, వచ్చిన తర్వాత ఎట్లా చదువుతావు అది ఇంకొక గొడవ. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కొన్ని సిల్లీ ఛాలెంజెస్ అవ్వచ్చు, కొన్ని సీరియస్లీ నిజంగానే ఛాలెంజెస్ అవ్వచ్చు లైఫ్కి. ఓకే, రెండూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కొన్ని డెల్యూలు ఉంటాయి. డెల్యూలు అంటే తెలుసు కదా, డెల్యూషన్స్. ఓకే, అది మీ జంజీ భాష, ఇది నా భాష ఏం కాదు. ఈ డెల్యూలు ఏంటంటే, ఇప్పుడు నేను ఈ కోర్స్ చేస్తే రేపు పొద్దున జాబ్ వస్తుందా రాదా, ఐటీ మార్కెట్ బాగాలేకపోతే ఎట్లా, పోనీ నేను కోర్కి వెళ్దామంటే కోర్లో ఎలా ఉంటుందో తెలియదు, దాంట్లో జాబులు రావు, ఇలాంటి ఇష్యూస్. ఇది కాకుండా ఇంకొక ఇష్యూ ఉంటుంది, అసలైన ఇష్యూ. ఓకే, నాకు జాబ్ రాలేదు, నాకు సీట్ రాలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఆడికి వచ్చింది, అది పెద్ద ఇష్యూ. ఆడికి వచ్చిన దానికంటే పెద్ద ఇష్యూ ఇంకేంటి చెప్పనా, ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, అరే ఆడికి వచ్చింది నీకు రాలేదా ఆర్డర్ చూసినవా, అది పెద్ద ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంటంటే, మన కోర్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళగానే నెక్స్ట్ ఏంటి నీకేంటి ఆ గోల ఏంటి, అది నిజంగానే గొడవ యాక్చువల్గా. ఓకే, అది కూడా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అట్లాంటివి అడగగానే. అవునా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలా కొన్నేమో ఇష్యూస్, కొన్నేమో కన్ఫ్యూజన్స్. నెక్స్ట్ నేను జాబ్ చేయాలా, ఒక స్టార్టప్ పెట్టాలంటే ఫండింగ్ లేకుండా స్టార్టప్ పెట్టచ్చా? జాబ్ చేయాలంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ జాబ్ వస్తుందా, ఇంటర్వ్యూని ఫేస్ చేయగలనా? ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు అరే నేను ఎగ్జామ్ రాస్తే నేను పాస్ అవుతానా లేదా, పాసా ఫెయిలా,
పాస్ ఫెయిల్స్ తర్వాత పాస్ అయితే ఒకటి, మార్కులు 99% రాకపోతే ఇంకొక గొడవ. ఆడి 99% వచ్చింది, నాకు రాలేదు, అది పెద్ద గొడవ. ఇవన్నీ మనకు ఛాలెంజెస్ ఉన్నాయి కదా, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మన యూత్కి. అయితే సేమ్ కన్ఫ్యూజన్, సేమ్ ఛాలెంజెస్ ఒకప్పుడు అర్జునకు కూడా ఉండే. యుద్ధం వెళ్ళే ముందు అందరూ వచ్చారు అక్కడ యుద్ధానికి, అటువైపు ఇటువైపు 2 పార్టీలు యుద్ధానికి ఇట్లా ఉన్నారు. మొత్తం ఇలా చూశాడు, మొత్తం ఎవరున్నారు అక్కడ? అంతా నా వాళ్ళే, నా తమ్ముళ్ళు, అన్నలు, గురువులు, పెద్దలు, ఫ్రెండ్స్, మొత్తం వీళ్ళే 2 వైపులా, అటు కాదు ఇటు కాదు. యుద్ధం అయితే ఏమవుతుంది? గ్యారంటీగా మన వాళ్ళు చచ్చిపోతారు, అదో భయం. ఇప్పుడు యుద్ధం అయితే ఒకటి, యుద్ధంలో గెలిస్తే ఒకటి, ఓడిపోతే ఒకటి, ఏదైనా నష్టం జరుగుతుంది అక్కడైతే. యుద్ధం చేయాలా వద్దా? వేలే నా వల్లగా అని చెప్పేసి దూకేసి పారిపోదని చెప్పేసి మొదలు పెడతాడు ఆయన. మనం కూడా అంతే కదా, అరే ఇది నా చదవడం నా వల్ల కాదురా భయ్, ఇది చాలా టఫ్ ఉంది, ఈ ఫిజిక్స్ నా వల్ల కాదు, పక్కన పడే, ఆ ఫెయిల్ అయితే అయినా అవునా. చాలామందికి వస్తుంది అట్లా. ఉదాహరణకి నువ్వు ఒక సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మేనేజర్ చార్జర్ పెడతాడు, యాప్ని సోదని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేస్తారు. ఇట్లా ఎంతోమంది రిజైన్ చేసిన ఉన్నారు. ఎందుకంటే మేనేజర్ ఏదో అన్నాడు, ఆయనకు ఒక తిట్లే పెట్టలే, ఏం లేదు, బాబు నువ్వు చేసిన దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పిండు అంతే. దానికి మనోడు హట్ అయిపోయాడు, ఓకే రిజైన్, కమ్, దట్స్ ఇట్. మళ్ళీ ఇంకో జాబ్, ఆ జాబ్కి దీనికి 6 months, ఈలోపు మార్కెట్ డౌన్, అవునా. ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా వచ్చాయి. సేమ్ అర్జున కూడా మనం ఎట్లయితే ఫేస్ చేస్తున్నామో అదేవిధంగా అర్జున కూడా యుద్ధం ముందు అదే ఫేస్ చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిందే భగవద్గీత, అదే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అరే భయ్ 5000 సంవత్సరాలు అయింది, అది ఇప్పుడు మనకు అవసరమా? మనకి ఎందుకు భయ్? అప్పటిది ఇప్పుడు, అప్పుడు వేరే, అప్పుడు ఇవ్వడం మనకి ఇది ఉందా? అప్పట్లో ఇది లేదు, కానీ ఇప్పుడు ఇది ఉంది, అవునా కదా. మరి ఇప్పటికీ ఆ గీత రిలవెంటా? నేను క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. ఆయుర్వేదం మీరు వినే ఉంటారు కదా పేరు. ఇప్పుడు ఆయుర్వేదం అంటే పనిచేస్తుందా లేదా? 90% అందరికీ పనిచేస్తుంది. 100% చేయకపోవచ్చు అందరికీ, ఏ మందైనా సరే 100% అందరికీ పనిచేస్తుంది, కానీ 90% ఆయుర్వేదం అందరికీ పనిచేస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆయుర్వేదం వాడుతున్నారు. ఇప్పుడు యోగా గురించి తెలుసు కదా మీకు, యోగా కూడా అంతే కదా. మనము ప్రపంచ యోగా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము June 21st. ప్రపంచం మొత్తం చేస్తున్నారు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది యోగా చేస్తున్నారు, యోగా నేర్చుకుంటున్నారు. ఎవ్రీడే క్యాంపులు జరుగుతున్నాయి. కొంతమంది ఆన్లైన్లో, మన హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో యూఎస్లో వాళ్ళకి, యూకేలో వాళ్ళకి యోగా ట్రైనింగ్లు ఇస్తున్నారు. అంటే యోగా పనిచేస్తుంది, ఆయుర్వేదం పనిచేస్తుంది. ఇవన్నీ ఎప్పటి? ఇవి కూడా అదే 5000 క్రితంవి కదా. మరి అవి పనిచేస్తున్నప్పుడు గీత ఇప్పుడు ఎందుకు పనిచేయదు మనకి? అవునా కదా. కాబట్టి గీత కూడా ఫర్ షూర్ పనిచేస్తుంది. గీత ఇప్పుడు చాలా చోట్ల మేనేజ్మెంట్ లెసన్స్ కూడా. అబ్బా మనం అనుకుంటాం గీత రిటైర్ అయిన వాళ్ళు కదా, లేదంటే చనిపోయినప్పుడు పాటలు పాడతారు గీత అట్లా అనుకుంటారు కదా. నన్ను అడిగితే 60+ వాళ్ళకి గీత బ్యాన్ చేసేయండి, వద్దు వాళ్ళకి, అసలు వాళ్ళకి కాదు గీత. మోక్షం రాదు, ఏమీ రాదు గీతతోటి. గీత ఎలా బతకాలి చెప్తుంది. బతుకున్నప్పుడు కావాల్సింది గీత, బతకడానికి కావాల్సింది గీత. అర్థమైంది కదా. ఓకే, అంతేకాని రిటైర్ అయిన తర్వాత గీత మనకు అవసరం లేదు, మోక్షం కోసం కాదు. గీత మనం బతకడం కోసము, ఈ లైఫ్లో ముందుకు వెళ్ళటం కోసం గీత కావాలి. సరే మనం ముందుకు వెళ్దాం కొంచెం. గీత అనుకున్నాం కదా, గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, వాటి గురించి తర్వాత చూద్దాం. అసలు గీత ఎప్పుడు చేశారు? మళ్ళీ ఒకసారి చిన్న స్టోరీ. సో కురుక్షేత్ర వార్ జరుగుతుంటుంది. ఆ వార్ స్టార్టింగ్లో ఏమవుతుందంటే అందరు వెళ్తారు, అటువైపు ఇటువైపు 2 పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలప్పుడు అందులో కృష్ణుడు, ఆయన యొక్క కృష్ణుడికి ఏంటంటే అర్జునుడికి రథసారథిగా వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా దానికి? ఎందుకు వస్తాడంటే దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడు గారు కదా, ఇద్దరు చుట్టాలే. అయితే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఛాన్స్ దుర్యోధనుడికి వస్తుంది. ఆ కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను ఒకవైపు ఉంటా, నా ఆర్మీ మొత్తం, అంటే కొన్ని లక్షల మంది ఆయనకి ఆర్మీ ఉంటుంది, ఆయనకి ఆ ఆర్మీ అంతా ఒకవైపు ఉంటుంది అనమాట. సో మీకు ఏది కావాలో కోరుకోమని చెప్తున్నాను. ఫస్ట్ ఛాన్స్ దుర్యోధనుడికి ఇస్తాడు. దుర్యోధనుడు ఎంతటి పిచ్చివాడు అంటే, కృష్ణుడు ఒకటే కదా, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, సో ఎక్కువ మందిని చూసుకుంటాడు. అర్జునుడికి ఎంత హ్యాపీ అవుతుంది అంటే, నాకు కావాల్సింది కృష్ణుడే, నాకు ఆర్మీ అవసరం లేదు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడు కోరుకుంటాడు. అట్లా కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా వస్తాడు. రథసారథి అంటే తెలుగులో చెప్పమంటారా? తెలుగులో చెప్దాం. రథసారథి అంటే ఏంటి? చారియట్ని డ్రైవ్ చేసేవాడు, అంటే మన డ్రైవర్. ఓకే, సో డ్రైవర్గా కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు ఎంతటి వాడు? సాక్షాత్తు పరమాత్ముడే. ఆ పరమాత్ముడే అర్జునుడికి డ్రైవర్గా వచ్చాడు. ఇది గీత జరగకముందు స్టోరీ. సో అప్పుడు అర్జునుడు నేను పారిపోదాం అని చెప్పేసి దిగుతాడు. అర్జునుడు ఎంతటి హీరో అంటే అప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు, చాలా యుద్ధాలు చేశాడు, చాలామందిని ఓడించాడు, మహామహుల్ని చెప్పాడు. ఒక అర్జునుడే కాదు, అర్జునుడు వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూపర్ హీరోస్ అప్పటికే. అయినా కూడా భయపడ్డాడు, అయినా కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటే అంతటి అర్జునుడే అయినప్పుడు మనమెంత?
అవునా కదా? కాబట్టి మనం కూడా అర్జున్ లాంటి వాళ్ళమే, కాబట్టే మనకి గీత అప్లై అవుతుంది. సో ఈ అప్లైడ్ గీతాన్ని మనము అప్లై చేసుకోవచ్చు మన లైఫ్లో కూడా, ఇప్పటికీ కూడా. ఎలా అంటారా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ కురుక్షేత్రంలో జరిగింది యుద్ధం కదా. కురుక్షేత్రం ఎక్కడుంది? బీహార్లో ఉందంటారా? కురుక్షేత్రం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మనలోనే ఉంది కురుక్షేత్రం. అర్థమైంది కదా? కురుక్షేత్రం ఎక్కడుంది? మనలో ఉంది. మరి కౌరవులు 100 మంది ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారా? అటు సైడ్ ఉన్నారా? ఇటు సైడ్ ఉన్నారా? అది కూడా మనలోనే ఉన్నారు. ఆ 100 మంది కౌరవులు ఎవరు అంటే మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్. పాండవులు ఎవరు? మనలో ఉన్న పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి మన పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు పాండవులు. మరి కృష్ణుడు ఎవరబ్బా? మన మనస్సు. మన మనసే కృష్ణుడు. అర్థమైంది కదా? ఇది కురుక్షేత్ర వారం. సో కురుక్షేత్ర వారం ఎక్కడ జరుగుతుంది? మనలో జరుగుతుంది, మన లోపల జరుగుతుంది. కౌరవులు ఎవరు? నీ బ్యాడ్ హ్యాబిట్స్. పొద్దున్నే లేద్దాం అనుకుంటాం, అలారం కూడా పెట్టుకుంటాం కదా, లేద్దాం అనుకుంటాం, టింగని లేసి అలారం పని చేస్తాం. అప్పుడు నీలో కౌరవుడు ఉన్నాడు బయట, ఆ లేవనేడు. అవునా? బలవంతంగా ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, నీలో ఉన్న పాండవుడికి ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బలవంతంగా లేచి జాగింగో యోగా చేసుకుంటాడు, జిమ్మో. అది పాండవుడు. లేవలేకపోవటం కౌరవుడు. చదువుకుందామని కూర్చుంటాం, టింగమని అవుతుంది, ఇది ఓపెన్ చేస్తాం, కౌరవుడు. ఓకే, ఆ కౌరవుడు డిస్టర్బ్ చేశాడు. అవునా? ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ మళ్ళీ ఏదో ఓ మాట అన్నారు, అనగానే మళ్ళీ వేస్తుంది కోపం. అవునా? కౌరవుడు లేచాడు మన దాంట్లో, పాండవుడు అక్కడ లేడు. కౌరవుడు లేచాడు కాబట్టి ఇష్యూ వచ్చింది. ఈ ఇద్దరిని కోఆర్డినేట్ చేసేది ఎవరు? నీ మనసు. నీ మనసు కనుక పాండవులకి వెళ్ళి ఉంటే, పాండవులు చెప్పే కదా, కృష్ణుడు ఇద్దరు వైపులు ఉన్నాడు, అటు పాండవులకి వెళ్ళి ఉన్నాడు, కౌరవులకి వెళ్ళి ఉన్నాడు. నీ కృష్ణుడు, నీలో ఉన్న కృష్ణుడు పాండవులకి వెళ్ళి వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు, కౌరవులకి వెళ్ళి వెళ్తే నువ్వు ఫెయిల్ అవుతావు. సింపుల్ వై. అదే గీత. మనకు అర్థం కావాల్సింది కూడా అదే, చాలా ఈజీ. సో నీలో ఉన్న కురుక్షేత్ర వార్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తావు? పాండవులకి వెళ్ళి తిప్పుతావా, కౌరవులకి వెళ్ళి తిప్పుతావా? నువ్వు చదివేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేయాలి. లేదా క్లాస్ రూమ్లో ఉండవు, నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, లేదా ఆఫీస్లో ప్రొవైడ్ చేయాలి, ఇష్యూస్ వస్తున్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తావు? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయాలి. నువ్వు ఎట్లా వస్తే అట్లాంటి ఐడియాస్, అప్పుడు నీలో ఉన్న పాండవుల్ని యాక్టివేట్ చేయాలి. సపోజ్ నువ్వు డైలీ మెడిటేషన్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఐడియాస్ పెరుగుతాయి, నీ మైండ్ ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అవునా? నీ పాండవుడు యాక్టివేట్ అయ్యాడు. లేదంటే కౌరవుడు డామినేట్ చేసేస్తాడు. కౌరవులు ఎక్కువ ఉన్నారు కాబట్టి డామినేషన్ ఈజీ వాళ్ళకి, కానీ పాండవులు తక్కువ ఉన్నారు, డామినేషన్ కష్టం. దానికి పాండవుడు కష్టపడాలి. నీలో ఉన్న పాండవుడు కష్టపడితేనే వస్తుంది. సో నీలో ఉన్న కృష్ణుడిని నువ్వు పాండవుడికి వెళ్ళి తిప్పాలి. అదే కదా, అది లాజిక్. అదే మనకి గీతా సారాంశం. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనము ముందుకెళ్దాము. రైట్. అయితే గీతలో నేను ఎక్కువ చెప్పను. గీత చెప్తూ పోతుంటే మనము ఒక 10-15 డేస్ వరుసగా చెప్పుకుంటూ పోయినా కూడా తరగనంత మెటీరియల్ ఉంది. మనకి మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి, 18 చాప్టర్స్ ఉన్నాయి. నేను అన్నీ మీకు చెప్పను, మీకు శ్లోకాలు కూడా నేనేం చెప్పను, మీకు అర్థమయ్యే విధంగా మీ భాషలో మీకు అర్థమయ్యే ఒక 5 పాయింట్స్ చెప్తాను ఈరోజు. ఓకే, ఆ 5 పాయింట్స్ మీకు ఎట్లా అవుతుంది అనేది మీరు చెప్పండి. మీరు దాన్ని ఎట్లా చేసుకుంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ యాంగిల్లో వాటి మీద కూడా నేను మళ్ళీ ఒకసారి ఇంకో పాడ్కాస్ట్ కూడా చేస్తాను. ఓకే, ముందుకెళ్దాం. ఫస్ట్, డిసిషన్ మేకింగ్. ఇది ఫస్ట్ పాయింట్. డిసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు మనకు బాగా కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ డిసిషన్ ఏంటిది, మేకింగ్ ఏంది, ఏం తయారు చేయాలి, ఏం తయారు చేయొద్దు. ఓకే, నిర్ణయం తీసుకోవాలి. డిసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏంటిది, బస్సు వచ్చింది, ఎక్కాలా వద్దా, డిసిషన్ మేకింగ్. అందులో రష్ ఎక్కువ ఉందా లేదా, డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి. ఓకే, మనకి ఎంత టైం ఉంటుంది? ఒక బస్సు వచ్చినప్పుడు ఒక సిటీ బస్ ఎక్కుతున్నారు మీరు, ఎక్కేటప్పుడు డిసిషన్ మేకింగ్ ఎంత టైం ఉంటుంది అక్కడ? 30 సెకండ్స్. ఓకే, ఆ 30 సెకండ్స్ మనం ఏమేమి చూసుకోవాలి? సీట్ ఉందా లేదా, నుంచోడానికి ప్లేస్ ఉందా లేదా, ఎక్కడానికి ప్లేస్ ఉందా లేదా, ఇలా రకరకాలు పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో సీట్లు లేవు అని చెప్పేసి ఇంకో బస్కు సెకండ్ బస్ కోసం వెయిట్ చేస్తే సెకండ్ బస్సులో ఎక్కడానికి కూడా ప్లేస్ ఉండదు. అవునా? ఓకే, అదే మనం ఆ థర్డ్ బస్సు బహుశా ఖాళీగా ఉండొచ్చు, చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఈ ఫస్ట్ బస్ ఎక్కాలా వద్దా? కన్ఫ్యూజన్ కదా. ఇదే డిసిషన్ మేకింగ్లో మనకు వచ్చి కన్ఫ్యూజన్. ఓకే, ఒక్కోసారి ఏమవుతుంది, నువ్వు చేసింది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది రష్ ఎక్కువ ఉంది, కొంచెం ఖాళీగా ఉంటే ఇంకో సెకండ్ బస్ అయితే మంచిగా ఫ్రీగా ఉంటుంది, ఎక్కుతావు, బాగుంటుంది, కూర్చొని వెళ్తావు. ఒక్కోసారి ఏమవుతుంది, నిల్చునే ప్లేస్ కూడా ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కరు మీద పెడతా ఉంటారు. ఇంకా అప్పుడు ఏమవుతుంది, నువ్వు అనుకున్న డిసిషన్ ఫస్ట్ అది రాంగ్ అయింది. సేమ్ డిసిషన్ ఒకసారి రాంగ్ అయింది, ఇంకోసారి కరెక్ట్ అయింది. లైఫ్లో కూడా అంతే. సో కాకపోతే నువ్వు క్యాల్కులేటెడ్ డిసిషన్ తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్తో డిసిషన్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock బయలుదేరుతున్నావు. 8 o'clock బయలుదేరుతున్నప్పుడు ఫస్ట్ ఈ బస్సు వస్తుంది, తర్వాత ఇంకో బస్సు వస్తుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది బస్సు,
అది రష్ ఎక్కువ ఉంటుంది, ఇది ఇక్కడి నుంచి వస్తున్న బస్సు ఇది రష్ తక్కువ ఉంటుంది. నీకు క్యాలిక్యులేటెడ్ అనాలిసిస్ ఉంటుంది. కానీ ఆ క్యాలిక్యులేటెడ్ అనాలిసిస్ ప్రతిసారి కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఒకసారి కరెక్ట్ అవుతుంది, రెండోసారి రాంగ్ అవుతుంది, మూడోసారి కరెక్ట్ అవుతుంది, నాలుగోసారి అవ్వచ్చు, 5 సార్లు అవ్వచ్చు. అట్లా అప్పుడు మీరు ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఈ ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, అప్పుడు దాని మీద డెసిషన్ తీసుకోవాలి. అంటే అట్లా అని చెప్పేసి డెసిషన్ అసలు తీసుకోకుండా కూర్చుంటే, అసలు ఎక్కకుండా కూర్చుంటే బస్సులు అన్నీ వెళ్ళిపోతాయి, మనం ఇంటికి వెళ్తాం, కాలేజీకో ఆఫీస్కో మనం వెళ్ళలేం. అవును కదా? ఆ డెసిషన్ మేకింగ్కి మనము భగవద్గీతను ఉపయోగించుకోవాలి. యుద్ధం చేయాలా వద్దా? దేనికోసం చేయాలి? ధర్మం కోసం చేయాలి. నువ్వు బస్సు ఎక్కాలా వద్దా? దేనికోసం చేయాలి? డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి. నువ్వు కూర్చోవాలని చూస్తున్నావా, నువ్వు అక్కడికి వెళ్ళాలని చూస్తున్నావా? నీ రిక్వైర్మెంట్ ఏంటిది? టైంకి వెళ్ళాలి కదా, ఆఫీస్కో స్కూల్కో కాలేజ్కో, అది నీ రిక్వైర్మెంట్. సో నీ రిక్వైర్మెంట్ని మనము డైవర్ట్ అవుతున్నాం. కూర్చోవడం కోసం నాకు సీటు కావాలి అనే దాని మీద. దాంతో ఏమైంది? సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాట్ ఆల్వేస్ ఫెయిల్యూర్ ఏం కాదు మనం దాంట్లో. కానీ యాక్చువల్ నీ గోల్ ఏంటిది? అది పక్కన పెట్టి నువ్వు సైడ్ గోల్ కోసం ప్రయత్నిస్తున్నాం. మనం దానికోసం కష్టపడట్లేదు ఇక్కడ. సో ఈ డిసిషన్ మేకింగ్లో ఇటువంటి పార్ట్స్ అన్నీ మనం కన్సిడర్ చేయాలి. చాలా చిన్న ఎగ్జాంపుల్ మీకు డే టు డే యాక్టివిటీస్లో కనపడే దాని కూడా చెప్తున్నాను అంతే నేను. ఇది ఇంకా చెప్పుడు పోతుంటే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇదే డిసిషన్ మేకింగ్ తోటి ఇంకో నెక్స్ట్ పాయింట్కి వెళ్తే సక్సెస్ వర్సెస్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు బస్సు ఎక్కారు, ఈ బస్సు దొరికింది, సీట్ దొరికింది, సక్సెసా? ఎస్ అని అంటాం. నీ వెనకాల ఉన్న బస్సు నీకంటే స్పీడ్గా కొట్టేసింది, ఖాళీగా ఉంది, ఎక్కడ ఆపుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు, సక్సెసా ఫెయిల్యూరా? బ్యా కదా, చెప్పలేము. అవునా? ఇదే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ద వే యూ కంపేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మార్క్స్ 35 మార్క్స్ 40 మార్క్స్ 50 మార్క్స్ ఎంతో రావాలి నీ కోర్సులో, అది వస్తే సక్సెసా? మరి వాడికి 90 మార్క్స్ వచ్చాయి, వాడికి 90% వచ్చింది, నీకు 60% వచ్చింది, నువ్వు సక్సెసా ఫెయిల్యూరా? కదా, చెప్పడానికి కష్టం అది. ఓకే, దెర్ ఇస్ నో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆ మెట్రిక్స్ సక్సెస్ కాదు, నీకు వచ్చే మార్క్స్ పర్సంటేజ్ ఇది కాదు సక్సెస్. సక్సెస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో నీ ఎఫర్ట్స్ నువ్వు ఎంత పెట్టావు, నువ్వు 100% పెట్టావా, అప్పుడు నువ్వు సక్సెస్. నీకు 10 చాప్టర్లు ఉన్నాయి లేదా 20 చాప్టర్లు ఉన్నాయి, 20 చాప్టర్లు చదివావా, అది నువ్వు సక్సెస్. నీకు పైథాన్లో ఇంటర్వ్యూ ఉంది, నీకు పైథాన్లో మొత్తం వచ్చా నీకు, దెన్ యూ ఆర్ సక్సెస్. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ యు ఆర్ సక్సెస్ బికాజ్ యూ డిడ్ యువర్ లెవెల్ బెస్ట్. పైథాన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 100 ప్రాజెక్టులు చేయాలి ఫస్ట్, మినిమం 100 ప్రాజెక్టులు చేస్తేనే నువ్వు పైథాన్ వచ్చినట్లు లెక్క. చేసావా, దెన్ యు ఆర్ సక్సెస్, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. అది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంటే నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ఎంత ఉంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎఫర్ట్స్ ఎంత పెట్టాలి? 80%, 90%, 100%. నీ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది, ఫిజిక్స్ సబ్జెక్ట్లో 20 చాప్టర్లు ఉన్నాయి అనుకుందాం, 20 చాప్టర్లో మొత్తం నీకు తెలియాలి, దెన్ యు ఆర్ సక్సెస్. నీకు మార్క్స్ 60 వచ్చి ఉండొచ్చు, 60% వచ్చి ఉండొచ్చు, లేదా 60కి 40 వచ్చి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, నథింగ్ టు వరీ, నీకు సబ్జెక్ట్ మొత్తం వచ్చు. అవును కదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఇదొకటే కదా లైఫ్లో. ఉదాహరణకు ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాను, నేను ఐటీ వాడిని కాబట్టి ఎక్కువ ఐటీ మాట్లాడుతుంటాను. ఒక ప్రాజెక్ట్లో ఇష్యూస్ వచ్చాయి, రాగానే అబ్బా అయిపోయింది, నేను రిజైన్ చేసి సరిపోతా అంటే సరిపోతుందా? నో. ఇందులో ఇష్యూస్ వచ్చాయి కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటా బాగా, దాంట్లో 0 ఇష్యూస్, దెన్ యు ఆర్ ఐ సక్సెస్. నీకు సబ్జెక్ట్ రాదు, నాకు ఏ అంటే ఏంటంటే తెలీదు. టు బి ఫ్రాంక్, 3 years బ్యాక్ 4 years బ్యాక్ నాకు ఏ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఏఏలో నేను లెక్చర్స్ ఇస్తున్నాను, నేను ఇవ్వగలుగుతున్నాను, చెప్తున్నాను, దట్ ఈస్ మై సక్సెస్. ఏఏలో నా నెట్వర్క్లో నాకున్న సబ్జెక్ట్లో నాకు ఏఏలో ఇదని నేను ఐ నో దట్. జెన్ఏ దగ్గర నుంచి డిఫరెంట్ ఏజెంట్కి ఏ నుంచి రకరకాలుగా నేర్చుకున్నాను. ఈ ఏజ్లో కూడా ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ అ సక్సెస్ ఇన్ దట్. ఐ డోంట్ నో, నేను చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డజంట్ మ్యాటర్. నాకు ఐఎమ్ పుట్టింగ్ మై ఓన్ ఎఫర్ట్స్, ఆ ఎఫర్ట్స్ పెట్టడమే సక్సెస్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, అంతా కూడా పెడుతున్నారు, జీతం ఎంత వచ్చింది, హైక్ వచ్చిందా లేదా? అవునా, దాన్ని షార్ట్ టర్మ్ గోల్ అంటారు. నేను ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతాం ఈ వీడియోని, ఎన్ని లైక్లు వచ్చాయి కదా, ఇది షార్ట్ టర్మ్ గోల్స్. ఇదే వీడియోని ఒక్కడే చూసాడు, నాకు ఆ ఒక్కడు మారాడు, అది నా లాంగ్ టర్మ్ గోల్. అంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియో కనుక ఒక్కడు మారి ఒక్కడికి ఉపయోగపడ్డా కూడా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ సక్సెస్. మీరు దీనికి నాకు 1,00,000 లైక్లు ఇవ్వండి, దిస్ ఇస్ నాట్ సక్సెస్. అట్టని చెప్పేసి లైక్లు మర్చిపోకండి, ముందు లైక్ చేయండి. ఓకే, సో షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏంటిదంటే, షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి, మనకు వచ్చే లైకులు, మనకు వచ్చే ప్యాకేజ్, మనం పాస్ అవ్వటము, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటిది, మనకు కావాలనుకున్నది ఏంటిది, అసలు నేను ఏం కావాలనుకుంటున్నాను. ఓకే, నేను ఒక 10 మందిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది నా లైఫ్ గోల్, అంతే. ఎక్కువ మంది కాదు, 10 మందిని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి లైఫ్లో. ఒక 10 మందిని వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో నేను పార్ట్ అయితే కనుక ఐఎమ్ గుడ్ ఎనఫ్. వాళ్ళు నా పేరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అది నా లాంగ్ టర్మ్ గోల్, అంతే. దానికోసమే నా ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా.
షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియో కొన్ని లైకులు కావాలి కదా, కొంచెం రీషేర్లు కావాలి, కొన్ని మంచి కామెంట్లు కావాలి, బూతులు రాకుండా ఉండాలి. ఇవన్నీ నా షార్ట్ టర్మ్ గోల్స్ కదా, అది షార్ట్ టర్మ్ గోల్స్. అదే ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది లైఫ్లో కూడా మనము షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి చూసుకోవాలి. ఇందాక మనం చెప్పాం కదా గీతలో, అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు పాపం ఆయన. యుద్ధంలో ఏంటిది, ఎట్లా ఉంది, వీళ్ళందరూ చచ్చిపోతారు, అయ్యో వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్లకి ఏమవుతారు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, బాధపడుతున్నాడు ఆయన. కానీ అక్కడ యుద్ధం చేయకపోతే అధర్మం పెరుగుతుంది. ద్రౌపది వస్త్రాపహరణం చేసిన అధర్మీయులు అటువైపు ఉన్నారు. వాళ్ళని ఓడించకపోతే ఏమవుతుంది? ఆ అధర్మం అంతే కంటిన్యూ అవుతుంది. మనం అనుకుంటాం దాంట్లో మంచులు కూడా ఉన్నారా అనేసి. మంచులు ఎవరున్నారు? భీష్ముడు చూస్తూ కూర్చున్నాడు, కొద్దిగా ఆపడానికి ట్రై చేశాడు, బట్ ఈ థాట్ దట్ నో, ఇట్ ఇస్ నాట్ మై డ్యూటీ. కర్ణుడు అసలు ఐడియా ఇచ్చిందే కర్ణుడు, అసలైన పాపివాడు. ఇటువంటి వాళ్ళని చంపేందుకు నువ్వు బాధపడటం కరెక్టా? కాదు. ఎందుకు? దేనికోసం? నీకోసం కాదు, అది ధర్మం కోసం యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు. అర్థం కదా? అట్లనే మనం కూడా పొద్దున్న ఎవరి కోసం లేవాలి? మీ నాన్న కోసం, మీ అమ్మ కోసం కాదు, నీ కోసం, నీ ఆరోగ్యం కోసము, నువ్వు డెవలప్ అవడం కోసం, నీ వెల్నెస్ కోసం, నీ హార్ట్ఫుల్నెస్ కోసం, నీ మైండ్ఫుల్నెస్ కోసం, అవన్నీ డెవలప్ అవడానికి నువ్వు పొద్దున్నే లేవాలి, యోగా చేయాలి, లేదంటే జిమ్ చేసుకోవాలి, నీ ఇష్టం, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, జాగింగ్ చేయాలి, నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకోవాలి. సంథింగ్ శారీరక్, ఫిజికల్గా కొద్దిగా కష్టపడాలి. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఫిజికల్ కష్టపడ్డావో నీ మైండ్ కూడా బాగా అవుతుంది. మైండ్ బాడీకి రెండు కోఆర్డినేట్ అవుతున్నాయో, యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. దట్ ఈస్ ద వెల్నెస్. అది చేయాలి. ఎవరి కోసం చేయాలి? అది నీ కోసం కాదు, నీ సెల్ఫ్ కోసం కాదు. దీనివల్ల ఏమవుతుంది? నువ్వు బాగుపడుతు, నువ్వు ఒక్కడే బాగుపడుతున్నా కాదు, నీ పేరెంట్స్ కూడా బాగుపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, నీ ఫ్యామిలీ కూడా సంతోషపడతారు. నువ్వు బాగుపడితే ఫ్యామిలీలో వచ్చే వాళ్ళు ఎవరు లేరు, కానీ నువ్వు బాగుపడితే అందరూ హ్యాపీ అవుతారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు నేను ఎందుకు లేపుతున్నారు పొద్దున్నే? నువ్వు లేచి ఏదో ఒకటి మంచి పని చేసుకుంటావు అని చెప్పేసి, లేజీగా తయారవ్వవు అని చెప్పేసి. అదే కదా. ఓకే, సో నీ లాంగ్ టర్మ్ గోల్ ఏముండాలి అంటే అదే. నువ్వు షార్ట్ టర్మ్ ఎఫర్ట్స్ అవి కాస్త లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అవుతాయి. పొద్దున్నే లేవటం, మన ప్రస్తుతానికి కూడా షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? పొద్దున్నే లేవాలి, మంచిగా యోగా చేసుకోవాలి, తర్వాత చదువుకోవాలి, లేదంటే ఒక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. ఇది నీ షార్ట్ టర్మ్ గోల్స్. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి, ఇది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? కీప్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ, కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. ఇంకేమైనా ఉండొచ్చు నీకు, నువ్వు సోన్తో అచీవ్ కావాలి, సోన్తో తయారు చేయాలి, ఇలా నీకు రకాలుగా గోల్స్ ఉండొచ్చు. యువర్ గోల్స్ యువర్ విష్, నీ గోల్స్ నీ విష్. నేను చెప్పిన నీ గోల్స్ కావు, నువ్వు అనుకునే నీ గోల్స్ అవుతాయి అంతే. అదే కదా, దట్ ఈస్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్సింగ్, సమస్థితి. ఏంటి మళ్ళీ తెలుగులో చెప్పమంటావా? సమస్థితి తెలుగు వాడే. సమస్థితి యోగాలో వర్డ్ అనమాట యాక్చువల్గా, కొంచెం సంస్కృత్ మిక్స్ ఉంది. అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్గా ఉండాలి. నీకు 99 మార్క్స్ వచ్చాయి, 16 మార్క్స్ వచ్చాయి, నో ఫీలింగ్స్. 35 మార్క్స్ వచ్చాయి, ఓకే. అలా కాకుండా బ్యాలెన్సింగ్గా ఉండాలి. నీకు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సింపుల్. మన ధోని గుర్తున్నాడా? ధోని గుర్తుపెట్టుకోండి అంతే. ఆయన 100 కొట్టినా ఫెయిల్ అయినా కొద్దిగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పెద్దగా 100 కొట్టిన అది ఉండదు. అవుట్ అయినా కూడా అంతే. అంటే నాటలు చూపించడమే కాదు, ఆ మైండ్లో కూడా అది ఉంటేనే అది సాధ్యమవుతుంది. అట్లా మైండ్లో కూడా ఏంటి, ఫెయిల్యూరా, సక్సెసా, స్మాలా, బిగ్గా, ఇవన్నీ కూడా మన మైండ్లో అన్నీ ఈక్వలే. నువ్వు 90 మార్కులు వచ్చినా 10 మార్కులు వచ్చినా ఇట్ ఈస్ సేమ్. నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ మాత్రం 100% మాత్రం పెట్టాలి. అది పెట్టకుంటే మాత్రం వేస్ట్. ఎఫర్ట్స్ పెట్టుకో, సమస్థితిలో ఉండు. ఓకే, పక్కన ఇప్పుడు ఒక వీడియో చేయగానే నన్ను ఎవరు పొగిడారనుకో, చాలా బాగుంది అనేసి నువ్వు వెళ్ళిపోతే కింద బూతులే వస్తాయి తర్వాత వీడియోలో. పక్కా అది సరిగ్గా చేయకపోతే, సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు లైక్ చేసిన మీరే నెక్స్ట్ వీడియోలో తిడతారు. అందుకని మన సమస్యలో ఉండాలి. ఏదో బాగుంది అని చెప్పేసి ఇట్లా పెద్ద ఉబ్బిపోవటము ఇట్లాంటివి ఉండకూడదు. అట్లా అని చెప్పేసి ఫెయిల్ అయ్యని చెప్పేసి నేను ఫెయిల్ అయ్యాను, నా లైఫ్ అంతా అయిపోయింది ఉరేసుకుంటాం. అవసరమైంది? అవసరం లేదు. అది ఫెయిల్యూర్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నా, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్స్ టు సక్సెస్. అది తెలుసు మనకి. మరి ఎందుకు ఫెయిల్ అయినప్పుడు బాధపడుతున్నావు? ఫెయిల్ అయినప్పుడు బాధపడద్దు, కసి పెరగాలి. ఎప్పుడైనా సరే నీకు ప్రాజెక్ట్లో ఫెయిల్ అయినా, ప్రాజెక్ట్లో ఎర్రర్స్ వచ్చినా కూడా నీకు పెరగాల్సింది ఏంటంటే కసి. నేను దీన్ని సాధించి తీరుతాను, నెక్స్ట్ టైం దాన్ని సాధిస్తాను, దీన్ని ఫిక్స్ చేస్తా. ఒక ఎర్ర వచ్చింది, దీన్ని ఫిక్స్ చేస్తా. ఆ యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ ఉంటే దాన్నే మనం సమస్థితి అంటాం. అంటే ఫెయిల్ అవ్వగానే కుంగిపోకూడదు, సక్సెస్ అవ్వగానే ఎగరద్దు, కాళ్ళ దగ్గర వేసుకోవద్దు. ఓకే, తగ్గేదే లేదు. ఫెయిల్ అయినా, పాస్ అయినా, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా తగ్గేదే లేదు. అదే కదా, అది మనం పెట్టుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 5th పాయింట్, ఆత్మ పరిశీలన. అయ్యే బాబోయ్, ఆత్మ అంటారా? రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ ఆత్మ, ఇది ప్రభాస్ వాళ్ళ తాత. ఆత్మ అంటారా? నేను చెప్పేది ఆత్మ గురించి కాదు, మనలో ఉన్న ఆత్మ గురించి.
మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మని మనం పరిశీలన చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాం? దాన్ని ఇంట్రోస్పెక్ట్ అంటారు. దాన్ని ఎట్లా చేసుకోవాలి? ఉదాహరణకి ఇప్పుడు నేను 10 మంది ఉన్నారు ఇక్కడ, కాబట్టి నేను నా బిహేవియర్ ఎలా ఉంటుంది? కొంచెం నవ్వుకుంటూ మంచిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ మంచిగా ఉండి అట్లా ఉంటాను. వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటుందా? నేను సేమ్ ఉన్నా లేదా? అదే స్మైలీ ఫేస్ ఉందా లేదా నా దగ్గర? లేదా బూత్ బొమ్మలు చూస్తున్నాను ఇందులో? ఇంకా వేరే పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నానా? అది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన ఎలా అంటే ఎవరు లేనప్పుడు మీరు ఎలా ఉన్నావు, అది ఇంపార్టెంట్. అది నీ యాక్చువల్ బిహేవియర్. నేను 10 మందిలో ఎలా ఉన్నాను డజంట్ మ్యాటర్, తర్వాత సంగతి. అది కూడా మంచిగా ఉండాలి, దాంట్లో తప్పేం లేదు. 10 మందిలో ఎలా అయితే ఉన్నానో ఒంటరిగా ఉన్నప్పుడు అదే ఉండాలి, అదే హ్యాబిట్స్ ఉండాలి, అదే బిహేవియర్ ఉండాలి. అదే నీ ఆత్మ పరిశీలన. అలా ఉంటున్నావా? అదొకటి కాదు. ఇప్పుడు ఈయనతో నేను ఎట్లా మాట్లాడాను? ఓ నమస్తే పెట్టు, హాయ్ చెప్పు, నవ్వుకుంటాను మాట్లాడానా? లేదంటే నేను పొగరుగా ఇట్లా ఉన్నానా? ఎలా ఉన్నాను? నా ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేశాను? లేదా నేను వాంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను ఎట్లా బిహేవ్ చేశాను? మంచిగా కూర్చున్నానా, రెక్లెస్గా కూర్చున్నానా? ఇప్పుడు మనకు యూత్లో ఏంటంటే రెక్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. యాప్ పాస్ అయితే పాస్ ఉందా లేదా లేదు, ఎఫర్ట్స్ పెట్టాం మనం. రెక్లెస్నెస్ ఇంట్లో వాళ్ళని చెప్తే దానికి వ్యతిరేకంగా వెళ్ళాల్సిందే. అది చెప్పిన మాత్రం చేయకూడదు మనం, అవునా? ఇట్లాంటి చాలా మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ చుట్టుపక్కల కానీ మీరు కానీ ఇదే బిహేవియర్తో ఉన్నారా? ఈ రెక్లెస్నెస్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ చాలా డేంజరస్. ఎవరైనా పెద్దలు చెప్తే అంతే, వాడు పడుచుకోడు, చేయడం మళ్ళీ అని చెప్తే అలా ఉన్నాము మనం కూడా. ఒక్కసారి గమనించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. మీరు ఎలా ఎఫర్ట్స్ ఎలా పెడుతున్నారు? మీరు చదువుకుందని చెప్పేసి వెళ్తారు రూమ్లోకి, నిజంగా చదువుతున్నారా? పక్కన ఫోన్ ఉందా? టింగ్ అని మోగుతుంది, ఓపెన్ చేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజంగా నేను చదివానా? చదవాల్సిన టైంలో మీ 24 అవర్స్ చదవాల్సిన అవసరం, అంత అవసరమే లేదు. చదివిన 10 నిమిషాలైనా సరే ప్రాపర్గా చదువుకోండి. ఫోకస్డ్, ఆ ఫోకస్ పెంచుకోండి, డిసిప్లిన్డ్గా ఉండండి. ఇలాంటివి మనం నేర్చుకుంటూ పోతే మనం ఈ గీత సారాంశాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, గీత నేర్చుకోవడం కాదు కావాల్సింది మనకి, గీతని ఇంప్లిమెంట్ చేయాలి. అప్లైడ్ గీత అంటారు దీన్ని మనం. ఓకే, ఈ గీతని మన లైఫ్లో డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయటమే ఈ గీత సారాంశం. సరే, ఇదంతా ఓకే. గీత ఎట్లా నేర్చుకోవాలి అదే అంటారా? సింపుల్. ఓకే, మస్తు మెటీరియల్ ఉంది మన ఛానల్లో కూడా, మస్తు మెటీరియల్ ఉంది, రకరకాల వీడియోస్ వస్తున్నాయి, అదేనే నేర్చుకోవచ్చు. లేకపోతే నేను మీకు ఒక డాష్బోర్డ్ ఇస్తాను, swalp.in/GD అంటే గీతా డాష్బోర్డ్. మీకు అది స్క్రీన్ మీద చూపించమని చెప్తాను. ఈ swalp.in/గీతా డాష్బోర్డ్, GD swalp.in/GD గీతా డాష్బోర్డ్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఏంటంటే నేను ఏం చేశానంటే నా బ్లాగ్లో అన్ని క్వశ్చన్స్, మొత్తం 700 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 18 చాప్టర్స్. చాప్టర్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ ఒకటే స్క్రీన్లో ఇచ్చాను మీకు. 2 రకాల అప్రోచెస్ ఉన్నాయి. ఒకటేమో మీరు చాప్టర్ బై చాప్టర్ చదువుకుంటూ వెళ్ళటము. నాకు తెలిసి ప్రస్తుత యూత్కి అంత టైం లేదు. ఓకే, నేను అది చెప్పను. సెకండ్ ఆప్షన్ ఇస్తాను మీకు. రోజు 5 minutes స్పెండ్ చేయండి. మీరు స్నానం చేసి రాగానే పూజ గదిలో పూజ చేసుకోవటం, పొంగనం, అట్లా ఏదో ఒక టైం పెట్టుకోండి. మీరు డైలీ 5 minutes ఏం చేస్తారు? ఆ డాష్బోర్డ్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో ర్యాండమ్గా క్వశ్చన్ ఒక గీతా శ్లోకం ఓపెన్ చేసుకోండి, ఒకటే శ్లోకం. ఆ శ్లోకం మీద ఒక 5 minutes చదవండి. మీరు దాంట్లో సంస్కృతం అర్థం చేసుకుంటారా, వర్డ్ బై వర్డ్ చదువుతారా, మీనింగ్ చదువుతారా, అన్నీ ఉన్నాయి దాంట్లో. వర్డ్ బై వర్డ్ మీనింగ్ ఉంది, కింద ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అట్లా మీ ఇష్టం వచ్చిన దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరో చెప్పిందో ఏదో కాదు, మీ ఓన్గా మీరు చదువుకోండి. దాన్ని మీకు ఎట్లా అర్థమైంది దాన్ని అట్లా అర్థం చేసుకోండి, తప్పేమీ లేదు. మీకు ఎట్లా అర్థమైతే అట్లా చేసుకోవచ్చు. గీతను మీరు ఎట్లా అట్లా అర్థం చేసుకోవచ్చు. దాన్ని మీ రియల్ లైఫ్తో లింక్ చేసుకోండి. ఒకటి అవ్వకపోవచ్చు, బట్ జనరల్ 90% మీకు రియల్ లైఫ్తో లింక్ అవుతాయి శ్లోకాలన్నీ కూడా. ఓకే, దాన్ని లింక్ చేసుకోండి. అలా రోజుకి ఒక శ్లోకమే చదవండి, ఎక్కువ వద్దు. రోజుకి ఒక శ్లోకం చదవండి. అంటే 700 శ్లోకాస్ అంటే 2 లేక 3 సంవత్సరాలు పడుతుంది మీకు. దీన్ని ఒక హాబీ లాగా తయారు చేసుకుని పోండి. డైలీ మనం ఏం చేస్తాం? స్నానం చేయని ఏం చెప్తాం మనం ఇంట్లో? దండం పెట్టుకోవాలి. పెట్టుకుంటాం కదా, దండం పెట్టుకోగానే ఫస్ట్ ఏం చేస్తారు? ఈ శ్లోకం ఓపెన్ చేసుకోండి, ఒక శ్లోకం చదవండి. లేదా ఒక బుక్ తెచ్చుకోండి, బుక్లు కావాలంటే బుక్ తెచ్చుకోండి. మీ ఇష్టం, మీకు ఎట్లా కన్వీనియంట్ అట్లా. మొబైల్ ఎట్లా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మొబైల్లో ఓపెన్ చేసుకొని పెట్టుకోండి, ఫేవరెట్స్లో పెట్టేసుకోండి, దాన్ని చదువుకోండి. రోజుకి ఒక శ్లోకం. అది మీ లైఫ్ని ఈ 2 లేక 3 సంవత్సరాలకి మీరు ఇంప్లిమెంట్ చేస్తే, దీంతో పాటుగా జనరల్గా మీకు టాక్స్ చాలా వస్తున్నాయి మీకు. ఓకే, మీరు ఇంకా కావాలంటే గీతలో ఫర్దర్ డ్రిల్ ఆన్ చేయమంటే ఇంకా ఎక్కువ చాప్టర్స్ మనం చేద్దాం. కావాలంటే ప్రతి చాప్టర్లో కూడా యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లైఫ్లో ఏది 5th క్లాస్ నుంచి 50 years, 60 years, 70 years వరకు కూడా యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ యువర్ లైఫ్ ఎలాట్. అర్థమైంది కదండి? ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అట్లనే షేర్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. జై హింద్.
వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.